నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక క్వారీలో అడ్డుకున్న అధికారులకు భారీగా అందుతున్న ముడుపులో అన్నమయ్య జిల్లా నుంచి పర్యావరణ పరిరక్షణకు ఉదాహరణగా ఓ గ్రామం. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఇటీవల ఏర్పాటైన ఇసుక రీచ్ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. అధికార నిబంధనల ప్రకారం డంపింగ్ టీవీపురం వద్ద చేయాల్సిన ఈ రీచ్ నిర్వాహకులు పర్మిషన్ లేని విధంగా పెనగలూరు మండలంలోని ఓబిలి గ్రామానికి ఆనుకొని ఉన్న చెయ్యేటి ప్రాంతంలో రోడ్డు వేసి గ్రావెల్ డంపింగ్ కు ప్రయత్నించడంతో స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు. ఓబిలి గ్రామస్తులు తమ గ్రామానికి త్రాగునీటి బోరు పైపులున్న ప్రాంతంలో ఇసుక డంపింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మా గ్రామానికి జీవనాడిగా ఉన్న చెయ్యేటిని కాలుష్యం చేయాలంటే నేడు ఎదిరించకపోతే రేపు మనమే నష్టపోతామని గ్రామస్తులు రీచ్ నిర్వాహకులను నిలదీశారు. దీనిపై స్పందించిన స్థానిక మహిళలు కూడా హిటాచీలను అడ్డుకొని రీచ్ నిర్వాహకులకు పర్మిషన్ లెటర్లు చూపించాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు స్పందించాల్సిన సమయంలోనే నందలూరు మండలంలోని కొందరు నాయకులు వీఆర్ఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ముడుపులకు లొంగి భారీ యంత్రాలతో గ్రావెల్ ను పర్మిషన్ లేకుండానే తరలిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గ్రామస్తులు న్యాయం చెప్పాల్సిన వారే ముడుపులకు తలవంచితే ప్రజలు న్యాయం ఎక్కడి నుంచి పొందాలి అని ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, మీ సమస్య ఏంది? గ్రామంలో టిప్పర్ల విషయం ఏదో చెప్తారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాంతులు విచనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తగిన ఆఫీసర్లకు చెప్పాలని కోరుకుంటున్నాము. కొన్ని ఎంఆర్ఓ మేడం చెప్పినాము, ఎస్ఐ సార్ చెప్పినా, పెనుగలూరు ఎస్ఐ సార్ చాలా మందికి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా రెస్పాండ్ కావడంలే. పై అధికారులు అంటే మనకు తెలీదు, యాడికి వాళ్ళు కూడా తెలీదు. వాళ్ళకి అడిగితే కూడా మీ ఇష్టం మాకు తెలీదు, మా దగ్గర వచ్చింది, మేము మాట్లాడినాము అంతే. కలెక్టర్ అంటారు అంటున్నారు, రావడంలే. ఒకసారి ఆపినారు, మళ్ళీ సార్ రెండోసారి ఎప్పుడు ఆపారు? నిన్న మొన్న ఆపినారు. ఎవరు ఆపారు? ఊరోళ్ళు ప్రజలు వచ్చి, ఓబ్లీ ప్రజలు వచ్చి, గ్రామస్తులు అంతా వచ్చి ఆపినారు. ఇంకోటి వచ్చి ఎంఆర్ఓ వీళ్ళంతా డిస్కర్ముల వ్యక్తి నాయకుడు, మన టీడీపీ నాయకుడు, అతను కూడా వచ్చి నాగేంద్ర అని అతను కూడా ఉన్నాడు, టీడీపీ నాయకుడు, అతను కూడా అందరూ వచ్చి ఆపినారు. సర్లే అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయినారు. ఆ రోజు తోలలేదు. మళ్ళీ మరుసటి రోజు ఈ రోజు మళ్ళీ ఇప్పుడు గురువారం మళ్ళీ స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ మేడం వాళ్ళకు మేము పంపిస్తున్నాము, వీఆర్కి పంపిస్తున్నాము, ఎస్ఎస్ఆర్ చెప్పినాము అంటున్నారు. మాకు ఏం చేయడో అర్థం కావడం లే. మా బాధ్యత ఎవరు తీరుస్తారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని మీకు అనిపిస్తా ఉంది? మాకు లంచం తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారని మేము అనుకుంటున్నాం ప్రజలంతా. ఎవరు? నందలూరు మండలం వాళ్ళ? నందలూరు మండలం వాళ్ళు నాయకులు ఉన్నారు, కొందరు నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ముట్టినాయి డబ్బులు బడా నాయకులకి. వాళ్ళందరూ కలిసి మేము ఏం చేస్తాం, ఎవరు ఏం పిగుతారు అని చెప్పి ఈ విధంగా పోనిస్తున్నారు, రన్నింగ్ చేపిస్తున్నారు. ఈ మండలం కిందకి రాలేదు. అసలు టంగుటూరు గ్రామంకి వచ్చింది స్టాక్ పాయింట్. అసలు టంగుటూరు కూడా టీవీపురం కూడా స్టాక్ పాయింట్ వచ్చినారు. వీళ్ళు వచ్చి రీచ్ లోనే డంపింగ్ చేసి రీచ్ లోనే లోడింగ్ చేయాలని స్టాక్ పాయింట్ పెట్టి లోడ్ చేయాలని చూస్తున్నారు. మీరు నందలూరు ఎంఆర్ఓ గారికి ఏమన్నా చెప్పారా? మేము ఆల్రెడీ చెప్పినాము. ఏమన్నారు? మేము మాట్లాడతాము, మేము చెప్తాము వాళ్ళకి, క్వారీ వాళ్ళకి అది అని చెప్పినారు. వాళ్ళు కూడా ఏమో డబ్బులు తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. మా గ్రామ ప్రజలు అది వాళ్ళు అనుకుంటున్నారు. సరే, విఆర్ఓ గారికి ఫోన్ చేశారా? విఆర్ఓ గారికి ఫోన్ చేసినాము, మేము స్విచ్ ఆఫ్ రెస్పాండ్ కావడంలే. ఫోన్ చేస్తే నీకు కూడా జాయిన్ చేయించుకుంటాంలే, మైనింగ్ దాంట్లో క్వారీలో నీకు పెట్టుకుంటాంలే, వాళ్ళకి పెట్టుకుంటాంలే, ఓబ్లీ వాళ్ళకి ఇద్దరు పెట్టుకుంటాము, వాళ్ళకి ఇద్దరు పెట్టుకుంటామని చెప్పి. అంటే విఆర్ఓ గారికి వచ్చిందా ఇది క్వారీ? విఆర్ఓ వాళ్ళు అట్లా చెప్తున్నారు, మాదే నేను మాట్లాడతాలే వాళ్ళతో అంటున్నారు. ఏదో ఇది సెటిల్మెంట్ చేయాలని చూస్తున్నాడు డబ్బులు ఇచ్చి.